శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా వివాహం జరిగి 44 సంవత్సరాలు పూర్తయింది. అయితే 1981 జూన్ 11వ తేదీన 11:20 లక్ష్మీ సౌభాగ్యవతి విమల కన్నయ్య మా ఇద్దరి వివాహం తుల్జాభవన్ కాచిగూడలో నెల్లూరి శంకర్రావు గారి కూతురు విమలాదేవిని నాకు ఇచ్చి కన్యాదానం చేసినారు. భగవంతుని ఆశీస్సులతో ఈ రోజుకు మాకు 44 సంవత్సరాలు నిండిపోయి 45 సంవత్సరానికి అడుగు పెడుతున్నటువంటి మా శుభ సందర్భంలో నా కుటుంబం ఈరోజు 19 మంది, 3 కూతుర్లు, 7 మంది మనవళ్ళు, అల్లుళ్ళు, 3 అల్లుళ్ళు, 2 కొడుకులు, కోడళ్ళు, మొత్తం 19 మందితో నా కుటుంబాన్ని సాగిస్తున్నాను. ఈరోజు భగవంతుని ఆశీస్సులతో ఆ ఏడుకొండలవాడి ఆశీస్సులు, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈరోజు ఎంతో ఆనందంగా మా కుటుంబం సాగుతుంది. అన్యోన్య దాంపత్యం, మాకు ఎలాంటి కష్టాలు లేవు. ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతోనే మేము కైలాసానికి 4 సార్లు వెళ్ళొచ్చినాను. 167 యాత్రలు సంపూర్ణ చేసుకున్నాను. ఇంతవరకు ఎలాంటి ఆటంకం లేకుండా మా కుటుంబం అన్యోన్య దాంపత్యంగా సాగుతుంది. ఆ భగవంతుని నేను కోరేది ఒక్కటే, నాకు ఈ ఆస్తి సంపద ఏది వద్దు, మరుజన్మకైనా ఈ బ్రాహ్మణ జన్మ కావాలి. మళ్ళీ ఆ పెళ్ళిళ్ళకు, ఆ ముహూర్తాలకు ఆ భగవంతుని ఆశీస్సులతోని నాకు మరుజన్మ ఇచ్చిన ఆ దేవుడు, ఆ బ్రహ్మదేవుడు నాకు మళ్ళా పునర్జన్మ బ్రాహ్మణ జన్మనే ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర నమః పార్వతీపతే, హర హర మహాదేవ శంభో శంకర కైలాసవాస. ఓం నమః శివాయ.